మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కేసుల్లో సహానిందితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి డొల్ల కంపెనీల ద్వారా డబ్బును విదేశాలకు తరలించారని సిట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సునీల్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీలపై నిన్న అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖపట్నంలో 5 ప్రాంతాల్లో మొత్తం 10 కంపెనీల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్స్ నిపుణులతో కొన్ని ప్రధాన ఆధారాలను కూడా సేకరించినట్లు తెలిపారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును మళ్లింపు కోసం జగన్ తరపున పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన చరిత్ర సునీల్ రెడ్డికి ఉందని సిట్ అధికారులు గుర్తు చేశారు. తాజాగా ఆయన డైరెక్టర్ గా కొనసాగిన కంపెనీ నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా సిట్ పరిశీలనలో కొత్త విషయాలైతే వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. సిట్ పరిశీలనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు పూర్తి స్థాయి అయితే వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అత్యధిక సన్నిహితుడైనటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి కీలక పాత్ర వ్యవహరిస్తూ అదే విధంగా మద్యం కుంభకోణం విషయం అయితే దాదాపు 3,500 కోట్లకు సంబంధించి అయితే కుంభకోణము జరిగిందని చెప్పుకోవచ్చు. ముడుపుల ద్వారా కూడా పూర్తి స్థాయి అయితే ఎవరెవరికి ఎంత పోవాల్సిన ద్వారా కూడా ఇచ్చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే నిన్నటి దినాన జరిగినటువంటి ఏదైతే సిట్టు దర్యాప్తు ఏదైతే చేస్తున్నారో అయితే పూర్తి స్థాయి అయితే ఈ సిట్టులో కూడా ఎవరైతే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఉన్నారో హైదరాబాద్ లో కావచ్చు, అదే విధంగా విశాఖపట్నంలో దాదాపు 5 కంపెనీలలో దాదాపు 10కి సంబంధించి ఏవైతే ఐటీ కంపెనీలు ఉండొచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పూర్తి స్థాయి అయితే కూడా సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో కావచ్చు, రోడ్ నెంబర్ 4లో కావచ్చు, అయితే అక్కడ కూడా 4 కంపెనీలలో దాదాపు 8 సంబంధించి ఆఫీసులు కూడా ఉన్నట్లయితే సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదైతే వైజాగ్ లో సంబంధించి ఒక కంపెనీలో దాదాపు 2 ఆఫీసులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యధిక సన్నిహితుడుగా ఉన్నటువంటి నర్రెడ్డి అయితే పూర్తి స్థాయిలో అయితే మద్యము కుంభకోణ విషయంలో అయితే ప్రధాన పాత్ర పోయించారని కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే సిట్ అధికారులు దర్యాప్తులో కావచ్చు, అదే విధంగా అతని దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే సిస్టమ్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, అదే విధంగా ఇంట్లో ఉన్న పత్రాలు కూడా తనిఖీ చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయి అయితే జగన్మోహన్ రెడ్డి అత్యధిక సన్నిహితుడు అయినటువంటి సునీల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సునీల్ రెడ్డి అయితే పూర్తి స్థాయి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో పూర్తిగా అయితే కృష్ణ, సిట్ అధికారులు ఏవైతే అక్కడ అధికారులు అనుమానాస్పదంగా గుర్తించడం జరిగిందో అక్కడ జరిగిన తనిఖీల్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? వాస్తవంగా అయితే కీలకంగా ఏవైతే పత్రాలు కావచ్చు, అదేవిధంగా హార్డ్ డిస్క్లు కావచ్చు, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే మనం చూద్దాం. అదేవిధంగా ఫోరెన్సిక్ నిపుణులతో కూడా ఆధారాలు సేకరించేసే అది కూడా మనకు చూసామైతే మొత్తానికి అనుమానాస్పదంగా ఉన్నటువంటి లావాదేవీల విషయాల్లో కూడా పూర్తిసారి అయితే ఆరా తీసిన పరిస్థితి అయితే సిట్ అధికారులు అయితే వేగవంతంగా కూడా ఈ యొక్క కేసును కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా 4 డోలా కంపెనీకి సంబంధించి ఏదైతే ఉన్నాయో సిట్ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన కూడా ఎరువులోకి తీసుకు. అయితే కృష్ణ, హైదరాబాద్, విశాఖలో దాదాపు ఎన్ని కంపెనీల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తారు? అసలు హైదరాబాద్ లో 4 ఆఫీసులో, బంజారాహిల్స్ లో ఉన్నటువంటి 4 ఆఫీసులో 4 కంపెనీలలో దాదాపు 8 ఆఫీసులు ఉన్నాయి. 8 ఆఫీసులు కావచ్చు, అదే విధంగా తమ నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసం కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ నివాసము ఆఫీసులో కూడా ఇప్పటికే సోదాలు కూడా నిర్వహిస్తున్నట్లయితే తెలిసిందైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సోదాలు అయితే కొనసాగేసి కూడా అనుకోవచ్చు. అయితే ఈ రోజు ఏదైతే వైజాగ్ లో ఉన్నటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి సంబంధించిన ఆఫీస్ ఏదైతే ఉందో వైజాగ్ సమీపంలో ఉన్నటువంటి అక్కడ కూడా సోదాలు కూడా నిర్వహించే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మొత్తానికి ఏదేమరకు కూడా పూర్తి స్థాయి అయితే ఈ భారీ లిక్కర్ స్కామ్ లో పూర్తి స్థాయి అయితే ఎవరైతే గతంలో మనం చూసాము జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా సన్నిహితంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళ తమ్ముడు దివాకర్ రెడ్డి కావచ్చు, అదే విధంగా ఈ యొక్క నర్రెడ్డి సునీల్ రెడ్డి కూడా ఈ మధ్యలో కూడా ట్రాన్స్లేషన్ కూడా జరిగిన విషయాలు కూడా మనకు తెలిసింది. అయితే ఏదైతే నర్రెడ్డి సునీల్ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయి అయితే జగతి పబ్లికేషన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఏదైతే జగతి పబ్లికేషన్ ఉందో ఆ జగతి పబ్లికేషన్ కూడా పలు రకాల ట్రాన్స్లేషన్ కూడా జరిగినట్లు కూడా పలు రకాల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయి అయితే జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైనటువంటి
ఈ సునీల్ రెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయి అయితే భారీ లిక్కర్ స్కామ్ అయితే ఈ యొక్క కుంభకర్ణాన్ని బద్దలు కొట్టే విధంగా అయితే గతంలో జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయి అయితే అతనికి సంబంధించిన ఆఫీసులు కావచ్చు, నివాసాలు కావచ్చు, పూర్తి స్థాయి అయితే తనిఖీలు కూడా ముమ్మరంగా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పద్మ అయితే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే రైట్ సిట్ అధికారులు చేస్తున్నటువంటి రైట్ థ్యాంక్ యూ కృష్ణ.